సంస్థల ఎన్నికలకు నేటి నుండి మెదక్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుండి మెదక్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ హవేలీ గన్పూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈరోజు 9వ అక్టోబర్ 9th అక్టోబర్ నుంచి కూడా మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ యొక్క ప్రక్రియ అనేది కూడా మనకి స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈరోజు 9th అక్టోబర్ రోజు ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి నామినేషన్లు స్వీకరించడం అనే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో మెదక్ డివిజన్లో 21 మండల్స్ ఉన్నాయి. 21 మండల్స్లో 10 మండలాలలో సో ఈ 10 మండల్స్లో మెదక్ రెవెన్యూ డివిజన్ మొత్తం ఉన్న ఈ 10 మండల్స్లో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు అన్నిటికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ చేయబోతా ఉన్నాం. మరి దీనికి సంబంధించి సుమారుగా 99 ఎంపీటీసీలు 10 జెడ్పీటీసీలకు మనకు ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో జరుగుతూ ఉంది. మరి 99 ఎంపీటీసీలు 10 జెడ్పీటీసీలకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ అనేది మనకి ప్రారంభమైంది. మరి వీటికి సంబంధించి ఎంపీటీసీలకేమో ఒక 36 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. జెడ్పీటీసీలకు 10 జెడ్పీటీసీలకు గాను 10 రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతూ ఉంది. మరి 9th, 10th, 11th సో 9th అక్టోబర్ 10th అక్టోబర్ 11th అక్టోబర్ ఈ 3 రోజులలో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఈ 10 మెదక్ రెవెన్యూ డివిజన్ మండలాలలో మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి 12th రోజు ఈ నామినేషన్స్ స్క్రూటినీ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి అపీల్ ఏమైనా చేసుకోవాలంటే ఎవరిదైనా నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టయితే మరి జెడ్పీటీసీ నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అపీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ నామినేషన్స్ రిజెక్ట్ అయితే ఎవరైనా అపీల్ చేసుకోవాలంటే వాళ్ళు ఆర్డీఓ దగ్గర సో వాళ్ళు అపీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. సో ఆ అపీల్ ప్రొవిజన్ అనేది కూడా సో వాళ్ళు 13th రోజు మనకి వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ అపీల్స్ అన్నీ కూడా డిస్పోజల్ చేయడానికి అవన్నీ కూడా మనం వెరిఫై చేసి కరెక్టా కాదని డిసైడ్ చేయడానికి మనకి 14th అక్టోబర్ రోజు అది డిస్పోజల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 15th అక్టోబర్ వరకు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫైనల్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో 15th అక్టోబర్ రోజు మనము 3 గంటల తర్వాత ఈవినింగ్ టైమ్స్లో మనము లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి ఆ 15th అక్టోబర్ రోజు పబ్లిష్ చేసిన ఒక వారం తర్వాత అంటే 23rd అక్టోబర్ రోజు మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన పోల్ అనేది కూడా మనకు జరగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మొత్తం మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి. సో సెకండ్ ఫేజ్ కూడా సిమిలర్గా మనకి 13th అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి 27th అక్టోబర్ రోజు ఎలక్షన్ పోల్ అనేది ఉంటుంది. మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండుకి సంబంధించి కూడా కౌంటింగ్ అనేది మనకి 11th నవంబర్ రోజు మనకి కౌంటింగ్ ఉంటుంది. రెండు కలిపి ఒకటేసారి మనకి కౌంటింగ్ ఉంటుంది. మరి ఈ 2 ఫేజెస్లో సంబంధించి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే టోటల్ ఓటర్స్ 5,23,327 మంది. సో 5,23,327 మంది ఓటర్స్ ఈ ఎలక్షన్లో మొత్తం పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. మరి దీంట్లో మనము బ్రేకప్ చూసినట్టయితే పురుషులు 2,51,532 మంది. అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 2,71,787 మంది. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఒక 8 మంది. అంటే మనం చూసినట్టయితే సుమారుగా 20,000 వరకు కూడా మహిళల ఓటర్లే మనకు పురుషుల కంటే కూడా అధికంగా ఉండడం జరుగుతూ ఉంది. మరి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున కూడా మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కంపల్సరీగా మనం 100% ఓటింగ్ వచ్చే విధంగా సో మీ గ్రామాలకు కానివ్వండి మీ మండలాలకు కానివ్వండి ఎవరైతే మిమ్మల్ని పాలించాలనేసి అనుకుంటూ ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా మంచిగా వ్యక్తులను మీరు ఎన్నుకోవడానికి ఇదే మంచి అవకాశం. సో కంపల్సరీగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా అందరూ కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యి మరి మెదక్ జిల్లా వ్యాప్తం కూడా 100% అందరూ కూడా ఓటు వేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
సో మరి ఓటర్స్కి సంబంధించి కూడా వాళ్ళకి ఏమేమైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసే విధంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిశ్చింతగా ఎటువంటి భయాలకు కూడా లోన్ కాకుండా అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తాను. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన టీమ్స్, సో మండల్ వైజ్ ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరన్నా డబ్బుతో కానివ్వండి, మద్యంతో కానీ ప్రలోభాలు పెట్టినట్టయితే మన కంట్రోల్ రూమ్కి కూడా మీరు కాల్ చేసినట్టయితే కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ, ఎన్నికల నియమాలను పాటిస్తూ అందరూ కూడా ప్రచారం చేసుకోవాలని కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో పాల్గొనాలనేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. సూర్యకాంతి న్యూస్ మన ఏరియా మన ఛానల్ చూస్తున్నవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.